నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలోనిది. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఆరోహణ అవ్వడానికి ముందున్న సమయంలో 1వ అధ్యాయం 6వ వచనంలో శిష్యులు యేసును, ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా స్థాపించుదువా అని ప్రశ్నించగా 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు వారికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ వచనంలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కాలములు సమయములు అనగా దేవుని యోచనలో నిర్ణయింపబడిన సమయం మన ఆలోచనలకు అంచనాలకు అందనివి. తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు అనగా సమయాన్ని నియంత్రించేది దేవుడే. దానిని నియంత్రించడం మానవుడి వల్ల కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయనే కాలములను సమయములను మార్చువాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి విషయమునకు ఒక కాలం ఉంది. అన్ని కాలములను సమయాలను నియంత్రిస్తూ ఆయన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. ఆయన నిర్ణయించిన కాలంలోనే మన ఎడల ఆయన ప్రణాళికలను నెరవేరుస్తాడు. మనం కేవలం నిరీక్షణతో ఆ సమయం కొరకు వేచి ఉండడమే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. దేవుడు తిరిగి రానేయున్న దినము గాని గడియ గాని ఎవరికీ తెలియదు. దేవుడు దాచి ఉంచిన విషయాల కన్నా దేవుడు ఇచ్చిన బాధ్యత ముఖ్యమైనది. భవిష్యత్తు తెలుసుకోవడం కన్నా వర్తమానంలో విశ్వాసంగా జీవించడం ముఖ్యం. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుకొనుటలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఆనాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో శిష్యులకు అప్పగించిన పని, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈనాటి శిష్యులుగా ఉన్న విశ్వాసులమైన మనకు కూడా ఈ పని అప్పగింపబడింది అన్నది గుర్తుంచుకొని పరిశుద్ధాత్మ శక్తిని కోరాలి. ఆయన కొరకు సాక్షార్థంగా జీవించాలి. ఆమేన్.